ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను. వరాలిచ్చే మహంకాళి, కోరికలు తీర్చే చల్లని తల్లి. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి తర్వాత అంత ప్రత్యేకత ఉన్న మహిమలున్న అమ్మవారంట. ఇక్కడ గుడిలోని విశేషాలు, విశిష్టతలు, పూజలు, ఈ అమ్మవారు ఎందుకు ఇంత ప్రత్యేకత సంతరించుకుందో తెలుసుకుందాం. ఈ గుడికి 70 నుంచి 80 ఏళ్ళ చరిత్ర సుమారుగా ఉందంట. ఇక్కడ మనకి గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది ఉన్నారు. 200 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు తెలుసండి. నాకు తెలిసైతే ఒక 6 ఏళ్ల నుంచి నేను సేవకు వస్తున్నాను. ఈ టెంపుల్ ప్రతిష్టలు జరిగితే 2013లో జరిగాయి. అప్పటి నుంచి నేను రాబట్టి 6 ఏళ్ల నుంచి కూడా నాకు చాలా అంటే చాలా మహిమ అమ్మవారు. ఇంకా ఆమె వల్లనే మేము అన్నట్టు అయిపోయింది మాకు. అసలు ఏది కోరుకుంటే ఏది అనుకుంటే అది ఆమె అసలు కొంగు బంగారం అన్నమాట. సప్తమాత్రికలు కానీ అమ్మవారు వెనక పుట్ట ఎప్పుడో 200 ఏళ్ల క్రితం పుట్ట, ఆ పుట్టలో అమ్మవారు అసలు చుట్టుపక్కల గ్రామ ప్రజలైనా కానీ చుట్టూ అన్ని చోట్ల ఏరియాల నుంచి ఇక్కడ ట్విన్ సిటీస్లో కూడా ఎక్కడా లేదు ఎక్కువ ఈ సప్తమాత్రికలు అనేవాళ్ళు కూడా లేరనమాట. మళ్ళీ చెట్టుకు అమ్మవారు వెలిసారు, నిసి అమ్మవారు అని చెప్పేసి. ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యపరంగా కానీ హెల్త్ వెల్త్ ఏ విషయంలో అయినా కానీ ఇక్కడ అనుకున్నట్టు జరుగుద్ది. నేను దర్శనానికి వచ్చి ఇట్లా సేవకి ఇట్లా ఇదైపోయినాం అనమాట. అంత అడిక్టెడ్ అనమాట అమ్మవారు. ఆమె ఉంది ఇక్కడ ఉంది, ప్లస్ ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ వంశపారంపర్యంగా అమ్మవారికి సేవలు చేస్తున్న నాగోల్ కుమ్మరోళ్ళు ఉన్నారు. వారు మరింత విశేషాలు చెప్తామంటున్నారు. మేము నాగోల్ కుమ్మరోళ్ళం. ఇక్కడ అమ్మవారికి అప్పుడు చిన్న గుడి ఉన్నప్పుడు మా మామలు మా తాతలు అందరు చేస్తుండే. ఇప్పుడు మేము మన్మలము చేస్తున్నాము. అమ్మవారు కనిపించకుండా పుట్ట ఉండే, తర్వాత ఇంత పుట్ట వెంకకు ముందుకు చిన్న గుడి ఉండే, గుడి నిండా పుట్టుండే, అమ్మవారే కనిపించకపోవు. తర్వాత ప్రకాశాన్ని పట్టించుకొని ఆ గుడి తీసేసి పెద్దగా అమ్మవారిని డెవలప్ చేసేసి. ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే అండి, ఈ గుడికి వచ్చినప్పుడు నేను చాలా అంటే చాలా ప్రాబ్లంలో, ఇక అసలు హెల్త్ వెల్త్ అసలు ఏది బాగాలేదు. అలాంటి ఉండడం కూడా దండగా అనుకున్న స్థితిలో వచ్చా. ఒక 3 ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేయాలంటే నాకు హెల్త్ విషయంలో కూడా చాలా సహకరించేదాన్ని కాదు. నాది ఘన కష్టంగా ఉండేది. ఇప్పుడు 108 ప్రదక్షిణాలు ఒక 40 మినిట్స్లో చేయగలుగుతా. అంటే ఆమె సేవ రోజు మొత్తము మేము తినకుండా తాగకుండా కూడా ఇక్కడ ఉండి చేయగలుగుతాం. అంటే ఎట్లా అంటే ఆమె నమ్మి వచ్చినాము అంటే తీసేస్తుంది. అది ఎంత కష్టమైనా ఏదైనా నేను అసలు సమస్తం కూడా ఆమెకే. నా జీవితం ఉన్నంత వరకు ఆమె సేవ ఉంటే చాలు అనుకునేంత స్థితికి తెప్పించుకుంటుంది ఆమె, చేపించుకుంటుంది, మనకు అలానే ఇస్తుంది. విన్నారు కదా చైతన్య గారు ఇంకా ఇక్కడ చెప్పిన కొమ్మరోళ్ళ విశేషాలు అమ్మవారి గురించి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రతి శుక్రవారం అంట హారతులు చాలా ప్రత్యేకంగా జరుగుతాయంట. ఏ సమస్యలున్నా చండీ హోమం లాంటివి చేస్తూ ఉంటారట. ఇంకా మరిన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్న పూజారిని కూడా అడిగి తెలుసుకుందాం. నేను ఫస్ట్ దర్శనం చేసుకుంటాను, రండి.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కాళీం కాళహరాం దేవీం కంకాళీం బీజరూపిణీం కాళరూపాం కళాతీతాం కాళికాం దక్షిణాం భజే. శ్రీ 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 ప్రసన్న మహాకాళి దేవాలయం, మారుతినగర్, కొత్తపేట. ఈ దేవాలయం గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా సప్తమాతృకలు బ్రాహ్మీం, మాహేశ్వరీం, కౌమారీం, వైష్ణవీం, వారాహీం, మాహేంద్రీం, చాముండీం అని సప్తమాతృకలు అంటే 7 దేవతలు అన్నమాట. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా అవతరించిన ఈ దేవతలు ఉన్న ఆలయంగా చాలా పేరుంది. ఇది వరకు ఎక్కడా కూడా సప్తమాతృకలు దేవాలయం ఉన్న దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కాబట్టి భక్తులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మరియు ఈ యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళవారం 3 నుంచి 4 లోపు, మధ్యాహ్నం 3 నుంచి 4 లోపు రావుకాల పూజలు చాలా విశిష్టంగా జరుగుతాయి. తర్వాత ప్రతి శుక్రవారం కూడా 8 గంటలకు మహామంగళ హారతులు గంట సేపు ఎంతో విశిష్టంగా ప్రత్యేకంగా జరుగుతాయి. ఆ మంగళారతులు చూడడానికి భక్తులందరూ కూడా చాలా విశిష్టంగా వేంచేస్తారు. గ్రామ దేవతగా కోల్చిన భక్తులకు కొంగు బంగారంగా ఎంతో వైభవంగా వేంచేసి ఉన్నారు ఈ యొక్క ప్రసన్న మహాకాళి మాత. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఆ యొక్క మాత దర్శించి ఆ యొక్క ప్రసన్న మహాకాళి దేవాలయాన్ని సందర్శించి ప్రసన్న మహాకాళి దేవత సంపూర్ణ గ్రహ కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. మొక్కుతారు. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జోడు నాగులమ్మ వీళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ కూడా నాగదేవత, చాలా పెద్ద నాగదేవత ఉండేదంట. చాలామందికి కూడా చరిత్ర ముందు నుంచి కనిపించిందంట. ఇది చాలా ప్రత్యేకం ఇక్కడ గుళ్ళో. నాగదేవతనే కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా ఉండేదంట. అంటే ఒక 6 years 7 years క్రితం వరకు కూడా కనబడేది అన్నట్టు చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అనేవాళ్ళు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పుష్ప. నేను వనస్థలిపురంలో ఉంటాను. మేము 6 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. మాకు గురుగారు 2010 నుంచి పరిచయం, మనోహర్ శర్మ గారు. అప్పటి నుంచి వారు విగ్రహ ప్రతిష్ఠ అయినప్పుడు వచ్చాము ఇక్కడి గుడికి. దాని తర్వాత 4-5 సార్లు వచ్చాను. ఈ సంవత్సరము జూలై 4వ తారీఖు నాడు మా పాప పెళ్ళయింది.
అబ్బాయి స్టేట్స్ వెళ్తానంటే ఆగస్టు 4కు వీసా వచ్చింది. 14కి ఆయన బయలుదేరుతున్నారు తెల్లవారుజామున. పైకి ఫ్లైట్లో ఎక్కే ముందు నేను గురుగారికి తలుచుకొని అమ్మవారిని తలుచుకొని నమస్కారం చేసుకున్నాను. ఎందుకంటే గురుగారు ఈ నెలంతా ఇక్కడే ఉంటారని చెప్పారు. అందుకని నేను అబ్బాయి మంచి క్షేమంగా వెళ్ళి అక్కడ తన డెస్టినీ చేరుకుంటే నేను తప్పకుండా వచ్చి చీర పెట్టి బియ్యం పోసుకుంటానని మొక్కున్నాను. ఆయన మొన్న రాత్రే 3ంటికి చేరుకున్నారు. నిన్నంతా క్షేమ సమాచారాలు తెలిసి నేను మాట్లాడి తర్వాత మా పాపను తీసుకొని వచ్చి ఈరోజు వచ్చి అమ్మవారికి బియ్యం పోసి చీర పెట్టి బియ్యం పోసి వెళ్తున్నాను. చాలా మహిమగల నాగలక్ష్మి దేవత ఈమె. చాలా సంతోషం అనిపించిందండి. శ్రీమాత్రే నమః. మరి కొత్తపేటలో శ్రీ శ్రీ ప్రసన్న మహాకాళి ఆలయం పూర్వం 150 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న దేవాలయంగా గ్రామ దేవతగా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారి ఆలయం మొన్న 2013లో ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈ యొక్క దేవాలయాన్ని పెద్ద ఎత్తున నిర్మించుకోవడం, భక్తులందరూ కూడా సహకరించడం, అమ్మవారు కొలిసిందే పొంగు బంగారంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి వాళ్ళ కష్టాలని అమ్మవారికి విన్నవించడం, అందరూ కూడా ఈరోజు సుఖశాంతులతో మొన్న జరిగినటువంటి పాండమిక్ కరోనా మళ్ళీ ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క కరోనా బారిన పడి ఎంతోమంది చాలా వరకు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అలాంటి సమయంలో మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాం. ఇక్కడ కూడా అమ్మవారిని మరి భక్తులందరూ కూడా దర్శించుకోవడం, ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవం జరుగుతుంది. అందులో భాగంగానే 8వ వార్షికోత్సవం కూడా అమ్మవారి ఉత్సవం నిన్న బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ఆ తదనంతరం వచ్చిన బోనాలే నిన్న జరగడం, చాలా వరకు పెద్ద ఎత్తున జాతర, జనం కూడా చాలా తండోపతండాలుగా రావడం, మరి అమ్మవారిని దర్శించుకోవడం, వారి బాధలన్నీ కూడా అమ్మవారు ఎప్పటికప్పుడు నివారిస్తూ ముందుకెళ్తూ ఉంది. ఈ యొక్క ఆలయానికి చాలా ప్రసిద్ధిగాంచి ఉంది. భాగ్యనగరంలోనే ఎక్కడ లేకుండా మన యొక్క కొత్తపేటలో మరి సప్తమాతృకలు శాస్త్రోక్తంగా మరి ఉన్నటువంటి నిర్మాణంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం, అదేవిధంగా సప్తమాతృకలను కూడా మరి ఇక్కడ పాలెం మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో అమ్మవారిని అదేవిధంగా సప్తమాతృకలను నిర్మాణం చేసుకొని ప్రతిష్ఠించడం వల్ల ఏ ఒక్కరికి ఎలాంటి బాధలు ఉన్నా కానీ నివృత్తి అనేది ఇక్కడ చాలా వరకు జరుగుతూ ఉంది. అమ్మవారి దర్శనం కోసం వస్తున్న భక్తులందరూ కూడా వారి బాధలను చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయం ఇంకా కూడా పునర్నిర్మాణంలో ముందుకెళ్తూ ఉంది. భక్తులు చాలా వరకు సహకరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఒక ఆలయం ఒక క్షేత్రంగా మారాలని మా ఆకాంక్షిస్తూ ముందుకెళ్తాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మైసూర్లోని చండీ దేవాలయానికి ఎంత విశిష్టత ఉందో దుర్గా నవరాత్రుల్లో ఈ అమ్మవారికి కూడా అంతే ప్రత్యేకంగా పూజలు జరుగుతాయంట. సో మీరు చూశారు కదా ఈ గుడిని, మీరు ఈ గుడిని ఈ శ్రావణ మాసంలో దర్శించుకోండి. చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ టాక్స్. తప్పకుండా చూడండి. ఈ శ్రావణ మాసం నేను కొన్ని ప్రత్యేకమైన ఇంకొన్ని గుళ్ళు చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.